వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తారా దామోదర్. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే రైతుల ఆత్మహత్యలు, రైతులు పురుగుల మందు తాగి చనిపోవడము, అప్పుల పాలై చెట్లకు ఉరేసుకొని చనిపోవడము, వివిధ రకాలుగా ఆత్మహత్యలు చేసుకుంటారని ఎన్నో న్యూస్లు చూస్తున్నాము, ఎన్నో వార్తలు చూస్తున్నాము. అసలు రైతు ఆత్మహత్యకు కారణము ఏమిటి? రైతు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఏదో పాపం ఆయనకు పంట చక్కగా వండలేదని అప్పులు తెచ్చిండు, అప్పులు తెస్తే అప్పులలో ఇబ్బంది పెట్టేసరికి ఊరేసుకొని చచ్చిపోయిండు, లేదంటే మందు తాగి చచ్చిపోయిండు అని ఇట్లా వివిధ కారణాలు చెప్తుంటారు. కానీ అసలు కారణము అది కాదు. ఈ రైతును హత్యలు చేస్తుర్రు. ఎవరు హత్యలు చేస్తున్నారు అంటే ఈ వ్యవస్థనే హత్య చేస్తుంది రైతును. అది ఏ విధంగానో చూద్దాం. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా హత్య చేస్తారు. అది ఏ విధంగా? ఫర్టిలైజర్ షాప్స్, భారత్ డిఏపి, ఇది డిఏపి బ్యాగు. ఈ డిఏపి బ్యాగును రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్సిడీలు ఇచ్చుకుంటూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్సిడీలు ఇచ్చుకుంటూ కేవలం 1350 రూపాయలకే ఈ ఫర్టిలైజర్ షాప్ కు ఈ మందు బస్తాలు సప్లై చేస్తాయి కంపెనీలు. కంపెనీస్ 1340 రూపాయలకు ఫర్టిలైజర్ షాప్కి ఇస్తే 1350 రూపాయలకే రైతులకు వీళ్ళు అమ్మాలి. కానీ ఈ 1350 రూపాయలకు అమ్మాల్సిన ఈ డిఏపి బస్తను స్టాక్ లేదు, లేదంటే మందు బస్తాలు దొరుకుతలేవు, ప్రభుత్వం మందు బస్తాలు ఇస్తలేదు అని కొన్ని సాకులు చెప్పుకుంటూ బదనాము ప్రభుత్వాల మీద నెట్టుకుంటూ గత ప్రభుత్వంలోనైనా ఇప్పుడున్న ప్రభుత్వంలోనైనా 1600కు 1800 రూపాయలకు వాళ్ళు ఇష్టానుసారంగా రైతులకు అమ్ముతారు. జిఎస్టీ యాడ్ చేస్తారు. ఈ 1350 రూపాయలకు అదనంగా హమాలి అని, ట్రాన్స్పోర్ట్ అని వివిధ రకాలు వాళ్ళకి అంటగట్టి 1600-1800 రూపాయలకు ఒక డిఏపి బస్తాను అమ్ముతారు. 2020-013 ఎంత ఉందో చూద్దాం. ఇది నేనేదో క్రియేట్ చేసింది కాదు. ఇది గూగుల్లో ప్రతి కుటుంబంలో ఒక అబ్బాయో ఒక అమ్మాయో చదువుకొని ఉంటారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, స్క్రీన్ టచ్ ఉంది, దాంట్లో గూగుల్ వస్తుంది. ఆ గూగుల్లో మీరు మందు బస్తాలు పోయేటప్పుడు మందు బస్తాల రేట్ ఎంత ఉందని మీ కొడుకునో బిడ్డనో మీకు తెలిసి ఉంటే ఈ ప్రతి రైతు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. డిఏపి వచ్చి 1350 రూపాయలు ఉన్నది. ఇగో 2020-013 చూడండి, 1200 రూపాయల నుంచి 15 రూపాయలకు అమ్మాలి, 1500 రూపాయలకు అమ్మాలి. అలాంటిది 1800 రూపాయలకు 2000 రూపాయలకు ఇష్టానుసారంగా అమ్మి ఈ మందు బస్తతో సహా ఇంకా వేరే నకిలీ విత్తనాలను విక్రయిస్తే ఆ నకిలీ విత్తనాలను కూడా ఈ బస్త కొంటేనే నీకు అది ఇయ్యమని గవర్నమెంట్ ఒక లింక్ పెట్టింది. ఈ బస్తతో పాటు ఇది ఈ వడ్ల బ్యాగులు తీసుకోవాలి, లేదంటే ఈ పత్తిత్తులు తీసుకోవాలి, సంథింగ్ ఇది తీసుకోవాలనే ఉద్దేశంతో రైతులను వాళ్ళ రక్త మాంసాలను ఇంటి కోట్లు సంపాదిస్తారు ఈ ఫర్టిలైజర్ షాపులు దుర్మార్గులు. దీని మీద అధికారులు మొద్దు నిద్ర పోతారు. వాళ్ళు సంవత్సరం తిరిగే వరకు ఒక్కొక్క షాప్ దగ్గర 20,000 30,000 వసూలు చేసుకుంటూ ₹1,00,000 అగ్రికల్చర్ ఏవోలు కావచ్చు, ఇంకా సంథింగ్ వాళ్ళ పై అధికారులు కావచ్చు. రైతుల చావుల కారణము మీరు కాదా? ఏవోలు కాదా? ఫర్టిలైజర్ షాపులు కాదా? ఎంత దుర్మార్గం చూడండి. ఆన్లైన్ లో చూపించుకున్న రేట్ ఎంత, మీరు అమ్మే రేట్ ఎంత? యూరియా కూడా చూద్దాం. యూరియా పరిస్థితి ఏంది? యూరియా 50 kgs 265 నుంచి 350 రూపాయలు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. మన తెలంగాణలో మన ఏరియాకు వచ్చేది అంత 260 నుంచి 70 రూపాయలకే వస్తుంది మనకు. కానీ 310, 320, 350 ఇక స్టాక్ లేదు, మా దగ్గరకు యూరియా వస్తలేదు, దొరకలేదు అని చెప్పి 2-3 రోజులు రైతులను తిప్పించుకొని 400కు 450 రూపాయలకు కూడా అమ్ముతారు. ఎంత దౌర్భాగ్యం! సిఎంఎస్ ఒక పెండ ఎరువులు ఉంటాయి కదా, దొంగ కంపెనీలను తీసుకొచ్చి ఆ ఎరువు పెండను ఆ నల్లరేగడి మట్టిలో తీసుకొచ్చి సిఎంఎస్ బస్తా 300కు 450, 500కు ఉన్న బస్తాలను 1000 రూపాయలకు అమ్ముతారు. వీటితో లెక్క పెట్టి యూరియా కొంటే అది సిఎంఎస్ కొంటేనే యూరియా ఇవ్వాలి, లేదంటే డిఏపి కొంటే ఇది ఇవ్వాలి, ఇది ఇట్లా ఇవ్వమని గవర్నమెంటే దీనికి ఒక రూల్ పెట్టింది అని ఓ చెత్త మాటలు మాట్లాడుకుంటా రైతులను వివిధ రకాల మోసం చేస్తాను ఈ ఫర్టిలైజర్ షాపులు.
నకిలీ విత్తనాలు అడిగటో లేడు, పంట వండలేదని వాని దగ్గర పోతే మాకేం తెలుసు, మేము తయారు చేసినామా, మా ఇంటి దగ్గర ఇస్తానమా, వాడు కంపెనీ ఉన్నాడు పో. ఎవరిని చెప్పుకుంటాడు రైతు అని బాధ. రైతు కుటుంబంలో ఉండి ఈ ఫర్టిలైజర్ షాపు నడిపించే ప్రతి ఒక్క ఎదవనా కొడుకు బాయికాడికి పోయి ఎడ్లతో నాగలు కట్టి దున్ని పారతో చెక్కితే ఆ కష్టం అనేది ఒక 6 నెలలు ఈ షాప్ ఇడిచిపెట్టిపోయి వ్యవసాయం చేయపో, తెలుస్తుంది రైతు బాధ. మీరు కాదా, ఇండైరెక్టే మీరు రైతును చంపుతారు అప్పుల పాలు చేసి. ఒక్కొక్కటి చూద్దాం, నేను చెప్తా, ఇప్పుడు లెక్క చెప్తా చూడు. ఒక లారీ, ఒక పెద్ద లారీలో మందు బస్తాలు, యూరియా కానీ 20 కానీ డిఏపి కానీ ఏమైనా ఒక 1000 బస్తాలతో ఒక లారీకి, ఒక లారీలో ఒక 1000 బ్యాగులు వస్తాయి. 1000 ఇంటూ ఒక బ్యాగుకు 200 రూపాయలు వేసుకున్నా 2,50,000 రూపాయలు, 2,50,000 రూపాయలు ఒక లారీకే ఒక ఫర్టిలైజర్ షాప్ కు మిగులుతున్నాయి. మీకు ఫర్టిలైజర్ షాపు యజమానులకు చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, రైతును మోసం చేస్తలేరు అని మీరు నిరూపించుకోవాలనుకుంటే డిఏపి బస్తా కానీ 2020 బస్తా కానీ యూరియా బస్తా కానీ ఎలాంటి బస్తాలు మీ దగ్గర కొన్న రైతుకు మీరు ఎంఆర్పి రేటు బిల్లు వేసేయాలి. ఖచ్చితంగా మీరు ఒక రైతు 10 బస్తాలు యూరియా కొంటే 10 బస్తాల రేటు, 2025 కొంటే 20 రేటు వేసి ఒక బిల్లు మీరు బాధ్యత వేసేయాలి. లేదు అంటే మీ పై అధికారులు ఎంబడి పడతాము, రైతుల పక్షాన మేము నిలబడతాము. ఇది నిజమా కాదా నిరూపించేదాకా మా ఛానల్ వెనుకపోదు. తస్మాత్ జాగ్రత్త గుర్తించుకోండి. రైతులను ముంచినా, రైతులను ఇబ్బంది పెట్టినా ఎవరు బాగుపడడు. ఇది అధికారులు కూడా ఈ వీడియో చూస్తున్నారని అనుకుంటున్నా. దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూడా పోతాం మేము. ఇది ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. రైతుల చావులు కారణమైన మీ ప్రతి ఒక్కరిని శిక్షించే విధంగా మేము చూస్తామని తెలియజేస్తున్నాం.